యూరియా కోసం అన్నదాతలు పడుతున్న బాధలు చిన్నగా లేవుల్లా తెలంగాణలా ఊరూరా గిదే కతున్నది. నాట్లేసిన కాడ నుంచి యూరియా బత్తాల కోసానికి ఎరువుల దుక్నాల పొంటి తిరుగుతూనే ఉన్నారు రైతన్నలు. ఇక వశపడక నిరసనలు కూడా చేస్తున్నారు. కానీ సర్కారు మాత్రం రైతుల తిప్పలు తిరవకపోయేటాలకు కారు పార్టీ లీడర్లు ఇగో ఇయాల గిట్ల నిరసనలు చేసిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక మీద చర్చించేందుకు ఇలా అసెంబ్లీ సమావేశం సాల్వ్ చేసింది సర్కారు. కానీ కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాత్రం అసెంబ్లీకి పోయే కంటే ముందుగాల రాష్ట్రం అంతటా ఎరువుల కోసం రైతులు వాడుతున్న తిప్పలను సర్కారు దృష్టికి తీసుకుపోయేందుకు ఇలా పొద్దటిల్లి గన్ పార్క్ దగ్గర ఖాళీ యూరియా సంచులను పట్టుకుని వెరైటీగా నిరసన చేసిర్రు. ఇట్లా గణపతి బొప్ప మోరియా కావాలయ్యా యూరియా, రేవంత్ దోషం రైతన్నకు మోసం, ఇందిరమ్మ పాలన అందలేదు యూరియా అనుకుంటా పెద్ద నినాదాలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ వేయంగానే రైతులకి కష్టాలు వచ్చినాయని ఫైర్ అయ్యిండ్రు. ఇక ఆడికెంచి అసెంబ్లీ సమావేశానికి పోయిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సభ వాయిదా పడ్డాక అక్కడికెంచి వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్ దాకా పాదయాత్రగా పోయిండ్రు. ఇవాళ యూరియా కొరత మీద వ్యవసాయ శాఖ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చి రైతుల తిప్పలు ఎప్పటి వరకు తీరుస్తారో చెప్పాలే, అప్పటిదాకా ఇక్కడనే ఉంటామని నిరసనకు దిగిర్రు. మేము గవర్నమెంట్ ఇక్కడ కూర్చోడానికి వచ్చినా మీరు గవర్నమెంట్ తో మాట్లాడి ఎప్పటిలోగా దీన్ని పరిష్కారం చేస్తారు. గివ్ అస్ ఎ క్లియర్ కట్ అష్యూరెన్స్, దెన్ ఓన్లీ విల్ లీవ్ యువర్ ఆఫీస్. మేము రాజకీయాల కోసం రాలేదు, రైతుల బాధ చూడలేక వచ్చినాము. మీరు ఎప్పటిలోగా ఈ సమస్య ఏ రాష్ట్రంలో యూరియా సమస్య లేదు. ఈ సర్కారు చేతగానితనం చేయంగానే రాష్ట్రంలో యూరియా కొరత వచ్చింది. కరోనా యాళ్ళ కూడా ఇబ్బంది లేకుండా మేము యూరియా పంపిణీ చేసినామని మాజీ మంత్రి హరీష్ రావు సార్ కోపానికి వచ్చిండు. ఇక కారు పార్టీ ఎమ్మెల్యేలు వ్యవసాయ శాఖ ఆఫీస్ ముంగడ ధర్నా చేసే వరకు పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసిర్రు. ఇక వాళ్ళు విడుదలైనాక మళ్ళా తెలంగాణ సచివాలయం ముట్టడికి బయలుదేరిర్రు. కాకుంటే పోలీసులు గేట్లు పెట్టి అడ్డుపడేటాలకు సచివాలయం ప్రధాన గేట్ దగ్గరనే కూకుండి సర్కారుకి వ్యతిరేకంగా నినాదాలు చేసిర్రు. ఇట్లా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కారు పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. మొత్తానికైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ మీద చర్చించి కారు పార్టీని కేసీఆర్ ను ఇబ్బంది పెడదామని సర్కార్ అనుకుంటే అదే రోజు యూరియా కోసం పెద్ద ఎత్తున నిరసనలు చేసి సర్కార్కే కారు పార్టీ వాళ్ళు జలకిచ్చిర్రు. సమస్య విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్చకు ముందుకు రావాలి. తప్పు కేంద్రానిదా రాష్ట్రానిదా బయట పెట్టండి. అసెంబ్లీలో ప్రతిపక్షం యూరియా గురించి చర్చించాలనంటే సర్కారేమో కాళేశ్వరం కమిషన్ మీద చర్చ పెడతామని అంటున్నది. మరిగా రేపు అసెంబ్లీలో చర్చలు ఎట్లా నడుస్తాయో చూడాలిగా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా నియామకమైన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఎన్నికను తప్పుపట్టిన సుప్రీంకోర్టు వాళ్ళ ఎన్నికను చెల్లదని చెప్పేటాలకు ఇవాళ మల్లోపారి ఎవరిని ఎమ్మెల్సీలుగా చేయాలనో గవర్నర్ కు సిఫార్సు చేసింది సర్కారు. మరిగా ముచ్చటేందో పురాగా ఆడుచుకుందాం పాండ్రోలా. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణల నియామకానికి ఆమోదముద్ర వేయకుండా అప్పటి గవర్నర్ తమిళిసై మేడం పక్కకు పెట్టుడు, తర్వాత ప్రభుత్వం మారుడు, చేతిపాటి ప్రభుత్వ పగ్గాలు చేతవాట్టుడు, అటు గవర్నర్ తమిళిసై మేడం కూడా మారుడు. కొత్తగా అధికారంలోకి వచ్చిన చేతిపాటి సర్కారు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలుగా నియామకం చేయాలని గవర్నర్ కు ఫైల్ పంపిస్తే ఆమోదం తెలుపుడు అన్ని శకశక అయిపోయినాయి. కాకుంటే దీని మీద దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఇద్దరు సుప్రీంకోర్టు దాకా పోయేటాళ్లకు కోర్టు వాళ్ళ నియామకాలను రద్దు చేస్తామన్నట్టే చెప్పింది. దీంతో ఇవాళ సమావేశమైన తెలంగాణ కేబినెట్ మల్లోపారి గవర్నర్ కోట ఎమ్మెల్సీలను ఖరారు చేసింది. మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పినట్టే తెలంగాణ జనసమితి పార్టీ అధినేత ప్రొఫెసర్ కోదండరాం సారును మల్లోపారి గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా నియామకం చేయాలని గవర్నర్ కు సిఫారసు చేసింది కేబినెట్. ఇక ఇదివరకు కోదండరాం సార్ తో నట్టుగా అమీర్ అలీ ఖాన్ ను గవర్నర్ కోటాల ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన చేతిపాటి సర్కారు ఈ మల్క మాత్రం క్రికెటర్ మాజీ ఎంపీ అజారుద్దీన్, కోదండరాం పేర్లను ఖరారు చేసి ఫైలును గవర్నర్ కు పంపించింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జీవిడ్సుట్ల జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నిక రాబోతున్నది కదా. ఈ ఉప ఎన్నికల చేతిపాటి తరపున ఖచ్చితంగా నేనే పోటీ చేస్తానని అజారుద్దీన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. మొన్నట్లనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కూడా కలిసిండు. ఇక చేతిపాటి పెద్దలు కూడా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ కే మళ్ళా ఛాన్స్ ఇద్దామని అనుకున్నారట. కాకుంటే రాష్ట్రంలో ఉన్న చేతిపాటి లీడర్లు మాత్రం అజారుద్దీన్ కు కాకుండా నవీన్ యాదవ్ కు టికెట్ ఇస్తే గెలిచే ఛాన్స్ ఉంటది కాబట్టి నవీన్ యాదవ్ కే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ ఉప
ఎన్నికల్లో ఎట్టి పరిస్థితులలో గెలిచేటోళ్ళకే టికెట్ ఇయ్యాలి. ఈ ఎన్నికల్లో గెలిచి చేతి పార్టీకే ప్రజల మద్దతు ఉన్నదని నిరూపణ చెయ్యాలి అని బగ్గనే ప్లాన్లు ఎత్తున్నారట. అందుకే ఎవరిని నారాజ్ చేయకుండా గవర్నర్ కోట ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరును ఖరారు చేసిరన్నట్టు. మరిగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల టికెట్ ఎవరికి ఇస్తారో, ఏ పార్టీ అభ్యర్థి గెలుతాడో ఏం కథనో చూడాలి మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాలి కదా, మరి పెద్ద మనిషి ఇయాలే మిగ్రం ముంగటేసుకున్నాడు, అడుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాతి సంగతి? వల మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. రాములు భజన మండలి సమర్పించు రేవంతాలు భజన గీతాలు. రేవంతాలు భజన గీతాలు. మన సేయిపాటి సర్కారు గద్దెనెక్కి 2 వసంతాలు దగ్గరికి వస్తున్న శుభ సందర్భంగా ఈ భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారు కరడుగట్టిన సేయిపాటి కార్యకర్త మా శవన్గాడు. ఏంది రాములు భజన మండలినా? ఇదెప్పుడు పెట్టినవయ్యో? ఈ నడవనే పెంచినాం గాని నువ్వు నడిమిట్ల కచ్చి కుక్క కదా మొరిగినట్టు మొరగకు. నీ వార్త నువ్వు చదువుకో. ఈ భజన చేసేందుకు శివన్ గారి దగ్గర 50,000 రూపాయలు భయాన తీసుకున్నావు. నువ్వు పెంట చేయకు. ఓకే. జయము జయము రేవంతన్న, జయము నీకు రేవంతన్న. జయము జయము రేవంతన్న, జయము నీకు రేవంతన్న. నీకెవరు సాటి రారండో మా రేవంతన్న. నీకెవ్వరు ఎదురు లేరండో మా రేవంతన్న. అగో ఎన్నడు లేంది ఈ భజన లేంది మీ బ్యాచ్ ఏంది ముసలోడా? ఇంతకు ఈ అంగడెందుకు ముంగట పెట్టుకున్నావో అది చెప్పు, నీకు పుణ్యం ఉంటది గాని. ముసలోడా నువ్వు చంద్రాల సార్ పడపడతానేందే? అదే నీకు కొంచెం సిగ్గున్నా? అదే ఏం మాట మాట్లాడుతున్నావురా? గురువు పాటను శిష్యునికి పాడితే తప్పేంద్రా? చంద్రాల సారు ఆంధ్ర కోసానికి ఆరాట పడతాండు. మన రేవంతాల్ సారు తెలంగాణ అభివృద్ధి కోసానికి కష్టపడతాండు. గురువు పాట శిష్యునికి పాడితే తప్పేలే. కానీ నువ్వు అన్ని మూసుకొని నేను చెప్పినట్టు కొట్టు, నువ్వు అవి కొట్టు, తాళాలు కొట్టు. ఇంకో పాట అనుకోరు. ఓ ముసలోడా నీకు తలకాయ గిట్లనా ఏంది? ఇంతకీ భజన దేనికు అది చెప్పు ముందు. అరే మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు రవ్వంత రికాం లేకుండా తెలంగాణ అభివృద్ధి కోసరానికి తిప్పల పడినప్పుడు మేము భజన చేస్తే తప్పే ఉన్నదే. అరే వెనకటిగా నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. మన భజనే గనుక మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ కంట పడ్డదనుకో, రాష్ట్రం అంతా తిరుక్కుంటా ఇదే భజన చేయమని ఈ కాంట్రాస్ట్ కూడా మనకే ఇస్తాడు కావచ్చురా. అందుకోరు. అబ్బా ఈ ముసలోడు రోజు రోజుకి ఎట్లనో తయారవుతున్నాడమ్మా. 6 గ్యారంటీలతోటి అందరం ఎక్కిన మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఇప్పటి వరకు సాధించిన ఘనతలు ఏంటి అంటే, ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండు, మొగలకు డబల్ ఛార్జీ చేసిండు, ఇంటింటికి ఉచిత కరెంట్ అన్నాడు, మీటర్ ఉన్న వాళ్ళకు డబల్ ఛార్జీ పెంచిండు రేవంతాలు సారురా. అబ్బో ఏమో అనుకున్నా గానీ మంచిగానే చెప్తున్నావే భజన. చెయ్యి. రైతు భరోసా 15,000 అనే 12,000కి అడ్డు పెట్టిండు. ఆసరేమో 4,000 అనే 2,000 అనే చేతుల పెట్టబట్టే. అసలు నువ్వు రేవంతాలు సార్ నువ్వు పొగుడుతున్నావా లేకుంటే విమర్శిస్తున్నావా ముసలోడా? ఎన్ని కట్టాలు వచ్చినా గానీ వెనకడు చేయని పులి రాసారు, ఎన్ని విమర్శలు వచ్చినా గానీ ఎన్ని అప్పులు చేసైనా గానీ అనుకున్న పనిని చేస్తారా సారు. అట్లనే ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు ఒక కొత్త కార్యాన్ని ముంగటేసుకున్నాడు. అది ఏంటిది అని అంటే, అగో కొత్త పని ఏం చేయబోతున్నాడే సారు? తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియా గాంధీ మేడం పుట్టిన బర్త్డే నాడు రాష్ట్రంలో ఉన్న అన్ని కలెక్టర్ భవంతుల ముంగట తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టబోతున్నాడు మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు. తెలంగాణ తల్లి విగ్రహాల సోనియా గాంధీ మేడం విగ్రహాల తాలు తుప్పిరిగా తెలంగాణ తల్లి విగ్రహాలనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ మేడంను చూసుకోవాలరా. అరే మేలు చేసిన వాళ్ళని మర్చిపోతారా మన తెలంగాణ వాళ్ళు? అసంటోళ్ళు గానే కాదు. ఐస్కరి
అవును నిజమేనే. డిసెంబర్ 9వ తారీఖున సోనియా గాంధీ మేడం బర్త్డే కానుకగా రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల కలెక్టరేట్లలో 10 అడుగుల ఎత్తుతోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని, ఒక్కో విగ్రహానికి 17,50,000 రూపాయల ఖర్చుతోని విగ్రహాల ఏర్పాటుకు టెండర్లు పిలిచిందే సర్కారు. మన రేవంతాలు సారు సర్కారు గద్దెనెక్కిన 20 నెలలనే 2,20,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొస్తే ఇప్పుడు మళ్ళొక్క 6,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతున్నాడు. అప్పులు ఏం చేస్తాడట సారు? ఇంకేమున్నది, అభివృద్ధి పేరుతోని విగ్రహాలు పెట్టుడు, వాస్తుల పేరుతోని దర్వాజలు జరుపుడు, సుందరీకరణ పేరుతోని మూసిని మాసుడు చేస్తూనే ఉండే. ఇంకేం చేయమంటున్నారే చెప్పరాదురి. అరే అల్కదా కూడా నేను రాసిచ్చిన పేపర్లల్లా ఆ అప్పుతోటి ఏం చేస్తాడు అయ్యా అని ఉన్నదిరా. నేను చెప్పింది బాగా రాయించను ఏమో లేని పోని ముచ్చట అని చెప్తాను. మీరందరూ రెడీ కదా? సరే సరే గానని ఏం తిడతావు గాని వచ్చిందా నీ అంగడి ఇంకేదన్నా ఉన్నదా? ఆఖరి ధరల ఆయమన్న ముచ్చట ఒకటి చెప్పుకుందాం. అమరావతిని ప్రపంచ పథకంలో పెడదామనుకున్న చంద్రాలు సారు మళ్ళొక్క 5,000 కోట్ల రూపాయల అప్పు తీసుకురాబోతున్నాడు. ఓ పక్క వానలకు వరదలకు జనాలు ఆగమైతున్నా, ఇంకో పక్క యూరియా బస్తాలు దొరకక రైతులు ఆగమైతున్నా, ఆగ మేఘాల మీద కాళేశ్వరం కమిటీ ఇచ్చిన రిపోర్టు మీద మన రేవంతాలు సర్కారు అసెంబ్లీని నిర్వహిస్తున్నది. కలామ తల్లికి వందనాలు తెలుపుకుంటూ మేము నిర్వహించిన ఈ భజన కార్యక్రమంలో ఏమైనా తప్పిదాలుంటే మమ్మల్ని క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాములు భజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. చూసిన రానర్ల మా ముసలోని కథలు. రేవంత్ సార్ను పొగుడుకుంటా భజన చేస్తా అని చెప్పి పొగిడిండో తిట్టిండో తెలియకుండానే రేవంత్ అన్న చేస్తున్న తప్పులని ఎత్తి చూపుతున్నాడు. ఆయన మా ముసలోడేంది ఇప్పుడు ఎవరిని చూసినా రీల్స్ పేరు మీద గట్టిగానే ఆడుచుకుంటున్నారు రేవంత్ అన్నను. గణేష్ను చందాలు అడిగితే అప్పు ఊడతలేదు, అప్పు ఊడితే చందాలేంది మొత్తం ఖర్చు నేనే పెట్టుకుందను, అప్పు అడిగితే నన్నెవరు నమ్ముతలేరు అనుకుంటా బగ్గనే ఎడ్డిస్తున్నారు. సరే గాని ఇక మనం తతిమ వార్తల్ని చెప్పుకుందాం పాండ్రోలా. పబ్లిక్ ఇక మా చెల్లె ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రోలా. చెల్లెలా శకుంతలా ఏం చేస్తున్నావే? నాకొక శ్రీమతి కావాలి, నీ అనుమతి దానికి కావాలి, మీనకాందం ఊర్వశి నాట్యం కలబోసి కాపురం చెయ్యాలి, నాకొక శ్రీమతి కావాలి. అగో మా చెల్లొత్తది అనుకుంటే ఎవడో వచ్చిండు, ఎవడీడు అసలు? ప్రతి కుటుంబంలో 3 పిల్లలు ఉండాలన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్. వీడు ఒక్క పెళ్లికే దిక్కులేదురా నాయన అంటే 3 పిల్లల్ని కనాలంట. ఇట్లా చెప్పే కంటే మాసంటి బ్రహ్మచారులకు పిల్లనిచ్చి పెళ్లి ఏమని చెప్పచ్చు కదా సారు, దేశంలో ఉన్న ఆడపిల్లల అయ్యవ్వలకు. అరే ఎవడ్రా నువ్వు? మా చెల్లేది? నమస్తే మేడం, మీకు చెల్లి ఉన్నదా? మంచిగా ఉంటుందా? నాకు ఈడవుతుందా? ఏం మాట్లాడుతున్నావు రా మాయదా పిండి మొక్కపోడా? మా చెల్లెకి తెలియాలి కానీ నీ లగ్గం అయితే ఏమనుకుంటున్నావో? నాకు కావాల్సింది కూడా గదే మేడం, లగ్గం. వీడెవడో పెళ్లి పిచ్చోడే ఉన్నట్టున్నాడు కదా, అసలు ఏంద్రా నీ సమస్య? నమస్తే మేడం, నా పేరు ప్రసాద్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. మీకు తెలిసిన సంబంధాలు ఉంటే చూడండి, నాకు క్యాస్ట్ ఫీలింగ్ అస్సలు లేదు. అది నాకెందుకు చెప్తున్నావు? నేనేమన్నా బ్రోకర్ పని చేసి దాని లెక్కన కనబడుతున్నానా నీకు? మా బ్రహ్మచారి బాధలు మీకేం తెలుసు మేడం? ఇటు చూస్తే పెళ్ళి అయితే లేదు, ఏజ్ బారైతుంది. అటు చూస్తేనేమో చంద్రాలు సార్ 2ని కనవంటాడు, మోహన్ భాగవత్ సార్ ఏమో 3ని కనవంటాడు. కానీ ఎట్లా? హౌ మేడం హౌ? చూడు పెళ్లి కాని ప్రసాదు, జాగంటి గారు ఏమన్నారో తెలుసా నీకు? ఏమన్నాడు మేడం? నువ్వు నీళ్ళలో వేసుకొని తానేం చేస్తే లగ్గం అవుతుంది అని గిట్లా ఏమన్నా చెప్పిండా? మాట్లాడితే లగ్గం అంటవేంద్రా నాయన, చెప్పేది మొదలు. బాగుంటేనే లగ్గం అవుతుందంట, బాగుంటేనే పిల్లలు పుడతారట. నీకు లగ్గం కాలేదంటే నువ్వు అవ్వలకు బాకీ లేవు కావచ్చు. ఇప్పుడు అర్థమైంది నాకు, అర్జెంటుగా వాళ్ళకన్నా బాకీ పడాలి. బాకంటే పైసల బాకీ కాదురా నాయన, రుణానుబంధం. అది పోయిన జన్మలా ఎవరితోటన్న అనుబంధం బాకీ పడితే వాళ్ళు మనకు భార్యగా అయితే భార్యగా, పిల్లల రూపంలో అయితే పిల్లలుగా పుడతారట. అంటే నా తలరాతల పెళ్లి యోగమే లేదా? అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగింతేనా? అయినా భార్యలు భర్తలను జీవిదిస్తాండ్రని మొగ పొరగాళ్ళంతా పెళ్లి గిల్లి జాంతనని భయపడుతుంటే నువ్వేంద్రా నాయన నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలని ఒకటే నస పెడుతున్నావు? అందరు అట్లుంటారా మేడం? సీతారాములు లాంటి భార్య భర్తలు లోకం మీద ఎంతమంది లేరు? ఎవరో అట్లా చేసిండ్రని లగ్గం చేసుకోకుండా ఉంటామా ఏంది? చెప్పు మేడం.
కులం ఏదైనా సరే అంటున్నావు కదా, మరి నీకు ఇంకెందుకు లగ్గం కాలేదంటావు? ఏమని చెప్పాలి మేడం, అందరికీ సాఫ్ట్వేర్లే కావాలంట, లచ్చలు లచ్చలు జీతాలు కొడతాండ్రు. ఇక్కడ ఎకరాల కూసిపోతుందంటే ఎకరాల భూములు కూడా ఉండాలంట. మళ్ళా మంచికి విలువ లేదు మేడం, అంతా పైసలమయమే. ఇంకా వ్యవసాయం చేసే మగ పొల్లగాన్ల గురించి అయితే చెప్పవశం కాదు మేడం, చాలా కష్టం ఉన్నది. నువ్వు కష్టం చెప్పుకుంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఏంద్రా నాయన. ఆయన సాఫ్ట్వేర్లకు కాలం చెల్లింది పెళ్లి కాని ప్రసాదు. రాబోయే దినాలల్లా వ్యవసాయం చేసేటోళ్ళకే విలువ ఉంటుంది. ఏం విలువ మేడం, ఆడపిల్లలను కన్నా రైతులే వ్యవసాయం చేసుకుంటేటోడికి పిల్లనిత్తలేరు, ఇంకెవరు ఇస్తారు చెప్పుండ్రి. అది కూడా నిజమే పెళ్లి కాని ప్రసాదు. ఏ దేశంలోనైనా వృత్తి పని చేసేటోనికి విలువ ఉన్నది కానీ మన దేశంలో మాత్రం లక్షలు కూడబెట్టేటోన్నే గొప్పగా చూస్తారు. మొత్తం అయ్యవలే చేసిరు మేడం, మొత్తం అయ్యవలే చేసిరు. కొంతమంది తల్లిదండ్రులు చేయబట్టి మాకు ఈ పరిస్థితి. మీ గాచారం మంచిగా లేక గానీ నడమ తల్లిదండ్రులు ఏం చేసిండ్రు చెప్పు? కొడుకులని ఆడవిళ్ళలను గనకపోతురి, ఆడవిళ్ళ అని తెలివంగానే కడుపులు ఉండగానే జీవి తీత్తిరి. గట్ల చేయబట్టే కదా మేడం మగ్గి తిప్పలు. అవు అది కూడా ఓ కారణమే. అయినా పెళ్లి చేసుకోకుంటే కూడా కొన్ని లాభాలున్నాయి ప్రసాదు. అబ్దుల్ కలాం వాజ్పేయి లెక్కన మారి దేశాన్ని ఉద్ధరించవచ్చు. మొన్న నారాయణమూర్తి ఏమన్నాడు, మేము పెళ్లి చేసుకోలేదని మమ్మల్ని ఆదర్శంగా తీసుకోకుండ్రి, మీరు లగ్గం చేసుకొని పిల్లల్ని కాను చెప్పలేదా? మీరు వినలేదా మేడం? ఆయన చెప్పిండు సరే గాని నీకు లగ్గం అయితే లేదు కదా మరి. గా చైనాలా, గా జపాన్లా, గా కొరియాలా పెళ్లి చేసుకోవాలని ఇది ఆఫర్లు ఇస్తున్నారట కదా మేడం. అవునట. అయితే గా చైనా అమ్మాయినో, కొరియా అమ్మాయినో, జపాన్ అమ్మాయినో ఎవరినో కొన్ని మంచిగా పటాయించి లగ్గం చేసుకుంటా. అంత లేదు ప్రసాదు. ఆ దేశంలో చాలా మంది ఆడపిల్లలు సింగిల్ సింతకాయ లెక్కనే ఉండేటందుకే ఇష్టపడతారట. చూదిన అమ్మ జీవితం సప్పుడుదాకా కాశీకి పోయి సన్యాసం తీసుకుంటా. తదాస్తు. ఇంతకు మా చెల్లేది ప్రసాదు? అరే వీడేడవైండు ఏమోలే. ఏదేమైనా మగ పొలకాన్లకు కష్టమే ఉన్నదొల్లా. ఇద్దరిని కానుండ్రి ముగ్గురిని కానుండ్రి అని లీడర్లు చెప్తాండ్రు కానీ లగ్గం కాక దేశం నిండా బ్రహ్మచారులు మస్తు పెరుగుతాండ్రు. సరే పెళ్ళైనోళ్ళన్నా కంటాన్రా అంటే కొందరేమో ఒక్కలు ముద్దన్న పట్టిండ్రి, ఇంకొందరేమో అసలే వద్దన్న పట్టిరి, ఇంకొంతమందికి అసలు పొలగాన్లే ఊడతలేరాయ్. అన్ని దేశాలల్లో ఇట్లానే ఉన్నది. మీకు దండం పెడతాం, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కానుండ్రు అని జపాన్, కొరియా, చైనా దేశం పెద్దలు నెత్తి నోరు కొట్టుకుంటాండ్రు పాపం. 2050 వరకు జనాభా కరువైతుందట, యూత్ పొరగాన్లు తక్కువైతారట. అందుకే సింగిల్ సింతకాయ లెక్క ఉండకుండా ఎట్లనన్నా చేసి జర లగ్గం చేసుకొని పొలగాన్లను గాని దేశాన్ని ఉద్ధరిండ్రి. అయ్యో ఇది నేను చెప్పే ముచ్చట కాదుల్లా, తరతరాలుగా మన పెద్దలు చెప్తున్న ముచ్చట. వింటున్నారా? సరే ఇక మనం తతిమ వార్తల్ని చెప్పుకుందాం పాండ్రోలా. ఢిల్లీ నుంచి గల్లీ దాకా అన్నట్టు ఇప్పుడు ఎక్కడ చూసినా వినాయకులు మండపాలే కానొస్తున్నాయి. వాడవాడకో గణపయ్యను పెట్టుకొని కొలుస్తున్నారు భక్తులు. ఇక నవరాత్రులలో చేసే పూజలు ఒక ఎత్తు అయితే వినాయకుని లడ్డూని వేలంలో కొనుక్కునుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉంటది. అంత ప్రాధాన్యం ఉన్న గణేశుని లడ్డూ కోసం కొంతమంది గీ కథలు పడుతున్నారు. చూస్తున్నారులా నక్కి నక్కి ఎట్లా పోతున్నాడో గీ మోతెవారే. మరి దొంగతనం చేసిన లడ్డు తింటే బాగుపడతావని ఎవరన్నా చెప్పిర్రో, లేకుంటే వేలంలో వాడుకునేటంత స్తోమత లేదు ఎట్లనన్నా చేసి ఈ పారి వినాయకుని చేతుల లడ్డు తినాలని డిసైడ్ అయిండో, లేకుంటే హుండీ ఎత్తుకపోదామని వచ్చి లడ్డూను కూడా పోతం పెట్టిండో తెలియదు గాని మొత్తానికైతే లడ్డూను మాయం చేసిండు. ఇట్లా పట్నం ఎల్బీ నగర్ విజయపురి కాలనీ ఫేజ్ 2లో భారత్ మాత యూత్ అసోసియేషన్ వాళ్ళు ప్రతిష్ఠించిన గణేష్ మండపంలో జరిగింది. ఇట్లా ఇక వాళ్ళు మండపం లోపట బయట సీసీ కెమెరాలు పెట్టుట్లా ఈ లడ్డు దొంగతనం ముచ్చట బయటపడ్డది. ప్రతిరోజు పూజలు అయి జరిపి రాత్రి 11:30 వరకు మేము ఇక్కడే ఉన్నాం. రాత్రి 12 గంటల 11:30 దాటిన తర్వాత అర్ధరాత్రి టైంలో ఎవరో కుర్రోళ్ళు వచ్చి స్టేజీ మీద కట్టెను పైకెత్తుకుని దూరి లడ్డు పట్టుకుపోయారు, డబ్బులు పట్టుకుపోయారు. ఎంతో పవిత్రంగా పూజ చేసిన దానికి వాళ్ళు ఇలా చేయటం మాకు చాలా బాధగా ఉంది. ఇదిట్లుంటే పట్నం మీర్పేట్ జనార్దన్ రెడ్డి కాలనీలున్న గణేష్ మండపంలో భక్తులు మంచి గాఢ నిద్రలుండంగా ఇగో ఇట్లా బండి మీద ఇద్దరు బద్మాషిగాళ్ళు వచ్చి లడ్డును ఎత్తుకపోయిర్రు. మరిగా భక్తులు మీరు కూడా కొంచెం ఏదున్నా జాగ్రత్తగా చేసుకోండి. అటంకా పొరపాటు జరిగితే మళ్ళా నింద దేవుని మీద పోతుంది. మనుషులు చేసే తప్పులకు దేవునికి బాధన వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి పనులు చేసుకోర్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం
హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.